హే గైస్, వెల్కమ్ టు ప్రియాంక సుబ్బరావ్ వ్లాగ్స్. సో ఈరోజు నేను మీకు గ్రౌండ్ నెట్లో ఎలా ఫ్రూట్ అనేది ఫామ్ అయితే చెప్తున్నానండి. సో నార్మల్గా అన్ని ప్లాంట్స్కి ఉన్నట్టే ఫ్లవర్స్ ఉంటాయి గ్రౌండ్ నెట్కి. కాకపోతే దీనికి ఏంటంటే పైన ఫ్లవర్స్ పూస్తాయి, కింద కూడా ఫ్లవర్స్ పూస్తాయి అనమాట. సో ఈ కింద ఫ్లవర్స్లో ఏమవుతుందంటే పాలినేషన్ అయ్యి ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. సో వన్స్ ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత మనకి ఆ ఫ్లవర్ నుంచి ఇలా ఒక ఎక్స్టెన్షన్, నేను చేయి పెట్టుకుని చూపిస్తున్నాను కదండి. సో ఎక్స్టెన్షన్ ఫామ్ అయింది అనమాట. ఆ ఎక్స్టెన్షన్ కింద మనకి గ్రౌండ్ నెట్ ఉంటుంది. సో ఈ ఎక్స్టెన్షన్ని మనం గైనోఫోర్ అంటాం అనమాట, లేకపోతే పెగ్ అని కూడా అంటాము. సో ఈ పెగ్ ఎప్పుడైతే మనకి భూమిలోకి వెళ్ళిపోతుందో అప్పుడు మనకి దాని అంచున మనకి చిన్న ఫ్రూట్ ఫామ్ అవుతుంది అనమాట. సో భూమిలో అలాగా మనకి గ్రౌండ్ నెట్స్ ఫామ్ అవుతాయి. సో చూడండి, నేను పీకకూడదు అనుకున్నాను, మీకోసం పీక్ నేను చూపిస్తున్నాను. అదిగోండి గ్రౌండ్ నెట్ చూడండి. అలా ఇది భూమిలోకి వెళ్ళి మనకి గ్రౌండ్ నెట్ ఫామ్ అయితే కానీ గ్రౌండ్ నెట్ అనేది వేరుకి ఫామ్ అవ్వదు, ఇలా పెగ్స్కి ఫామ్ అయింది. సో ఇది ఒక క్లారిఫికేషన్ అనమాట. సో గ్రౌండ్ నెట్స్ అనేవి రూట్స్కి రావు, పెగ్స్కి వస్తాయి. సో పెగ్స్ అనేవి ఫ్లవర్ నుంచి వస్తాయి, లోవర్ ఫ్లవర్స్ నుంచి.